మనకి ఇబ్బంది ఉంటే సార్ ఏం చేయాలి అని మీరు అడిగితే ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఒక ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఉంది. ఇది 24/7 ఆల్రెడీ ఫంక్షన్ ఫ్రమ్ 3 days ago. దాంట్లో మా స్టాఫ్ ఉన్నారు, ఆ నంబర్ కూడా మీకు ఇస్తారు మా ఏవో గారు, దాన్ని తీసుకోండి. దానికి కాల్ చేస్తే ఇమ్మీడియట్లీ మేము సహాయాన్ని అందజేయడానికి రెడీగా ఉన్నాము. దీంతో పాటు మనం ఏదైతే ఒక 30 కీలకమైన గ్రామాలు అనుకున్నామో వాళ్ళకి రెస్క్యూ కిట్లని కూడా మనము అందించాము. నైలాన్ రోపులు, ట్యూబులు, లైఫ్ జాకెట్లు ఇట్లాంటివన్నీ. దాంతో పాటు మనకి ఈసారి ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ బృందం మీరు చూసి ఉండొచ్చు, ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏటూరు నగరంలో వచ్చి ఉంది. వాళ్ళు 30 మంది కలిపిన టీం ఉన్నారు. వాళ్ళకి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, 4 బోట్స్ ఉన్నాయి. దాంతో పాటు మన బెటాలియన్ ఏదైతే ఉందో చల్వాయి 5th బెటాలియన్లో మనకి ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి కూడా మనకి 100 ట్రైన్డ్ మెంబర్స్ 100 ట్రైన్డ్ మెంబర్స్ని ఇక్కడ స్టేషన్ చేయడం జరిగింది. వాళ్ళు మనకి కానీ భూపాల్పల్లికి కానీ షిఫ్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఎన్డీఆర్ఎఫ్ అయితే మన జిల్లాకి ఎక్స్క్లూజివ్గా మేము అడిగి తెచ్చుకోవడం జరిగింది, ప్రీ పొజిషనింగ్ చేసుకున్నాం. వాళ్ళు వారం కిందమే వచ్చారు. వాళ్ళు ఆ ఏరియా అంతా ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే ఒక ఇష్యూ అయినప్పుడు వాళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, రోడ్ ఎట్లా ఉంది, అక్కడ ఎవరితో మాట్లాడాలి, లోకల్స్ ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు ఒక ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. కొన్ని గ్రామాలు ఉంటాయి, అవి కంప్లీట్లీ సబ్మర్జ్ అవుతుంది, లో లయింగ్ ఉంటుంది, లేదా కట్ ఆఫ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసాం ఊరటం, నార్లాపూర్, జనరలీ ఆ కాజ్వే మీద వాటర్ వచ్చేస్తే అది కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ కట్ ఆఫ్ అయిపోయేదానికి మేము ఇమీడియట్లీ వాళ్ళకి ఎసెన్షియల్ సప్లైస్, మళ్ళీ రేపు రోజున పొద్దున్న లేచినప్పుడు వాళ్ళకి బేసిక్ వెజిటబుల్స్ కానీ మిల్క్ కానీ ఇట్లాంటివి ఏవైనా అందజేయడానికి మేము ఒక ప్రోటోకాల్ అనేది సెటప్ చేసుకున్నాం. ప్రజలు కూడా మేము ఏమంటామంటే ఆ వర్షాకాలము అది చూసుకుని, ఆ ఊరు జనరల్లీ కట్ ఆఫ్ అయ్యేది వాస్తవమే. ఆల్రెడీ మేము 3 నెలల స్టాక్ పీడిఎస్ ఇచ్చేస్తున్నాం అందరికి. దాంతో పాటు ఆ వర్షాకాలంని చూసుకుని కొంత అప్రమత్తంగా ఉండాలి. దానికి కట్ ఆఫ్ అయినప్పటికీ కూడా మనము ఎసెన్షియల్ సప్లైస్ ఏదైనా ఇవ్వడానికి లేదా జనాల్ని బయటికి తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాం. సేమ్ గోస్ విత్ సబ్మర్జెన్స్ విలేజెస్ ఆల్సో అండ్ లో లయింగ్ ఏరియాస్ ఆల్సో. లో లయింగ్ ఏరియాలో కూడా ఇళ్ళలోకి వాటర్ వచ్చేసింది, మేము వండుకోలేకపోతున్నాం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ బంగపేటలో, గోవిందరావుపేటలో కొన్ని ఎటువంటి భయం లేకుండా రిహాబిలిటేషన్ సెంటర్ కూడా జరుగుతాయి. మేము ప్రజల నుంచి కోరుకునేది ఒకటే, మనకి గోదావరి అనేది ఉంది, దాని తర్వాత జంపనవాగు విచ్ ఇస్ ఫీడింగ్ ఫర్ రామప్ప అండ్ లక్నవరం లేక్ నుంచి వచ్చే వాగులు ఏదైతే ఉందో మనకి 2 ఒకేసారి వస్తేనే మనకి చాలా ప్రమాదం ఉంటుంది, కొన్ని ఊర్లు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు ఎప్పుడైతే మొదటి వార్నింగ్ ఇస్తారో, మొదటిసారి చెప్తారో, దయచేసి అందరూ తరలి రండి, సహకరించండి, ఇమ్మీడియట్లీ తగ్గు ప్రదేశం నుంచి ఎత్తు ప్రదేశానికి వెళ్ళడానికి మీరు సహకరించాలి. జనాలు ఏం చేస్తారంటే వాటర్ కళ్ళు ముందు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అరే లేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు చేయాలి అని అనుకుంటారు. దయచేసి అట్లా చేయకుండా అధికారులు ఇచ్చే మొదటి సూచనతోనే ప్రతి ఒక్కరు మీరు మాకు సహకరించాలి అని మేము కోరుతున్నాం. దీంతో పాటు మేము మండల స్థాయిలో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఏ ఊర్లలో ఇబ్బంది అవుతుందో ఆ ఊర్లలో ఇద్దరు వాలంటీర్లని తీసుకుని, దాంతో పాటు ఆ మండల స్థాయిలో ఉన్న కీలక శాఖల అధికారులు కూడా ఆ గ్రూప్లలో ఉంటారు. ఒకవేళ మీ ఊర్లలో ఏదైనా ఇష్యూ అయితే వాళ్ళ ద్వారా కూడా మేము మెసేజ్ పెట్టమని ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా